ఇక మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 17వ వచనము. 69వ అధ్యాయము కీర్తనలు 17వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ సేవకునికి విముఖుడవై యుండకము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. మరలా చదువుతున్నాను, వినండి. నీ సేవకునికి విముఖుడవై యుండకము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. నా ప్రభు మీ ఇబ్బందులన్నిటినీ తొలగించునుగాక. నా ప్రభు మీ ఇబ్బందులన్నిటినీ తొలగించి ఉన్నతమైన కృప కలుగు చేయునుగాక. ఆమేన్. సబ్జెక్ట్ పేరేంట్రా బాబు అంటే ఇబ్బందులో నుండి తొలగించే దేవుడు. హల్లెలూయా. ఎందులో నుండి? ఇబ్బందులలో నుండి తొలగించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒకటి, మనుషుల ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. రెండవ ద్వారా అపవాది ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. మూడవదిగా దేవుని ద్వారా కూడా నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బంది ఎందుకు కలిగింది, ఎందుకు ఇబ్బంది నాకు వచ్చింది నా జీవితంలోనికి అని నువ్వు కొంచెం గ్రహించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని సంగమా, ఇబ్బంది నీకు ఎందుకు కలిగింది, ఎందు నిమిత్తం కలిగింది, ఎందుకు ఈ శోధన నీకు వచ్చింది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. మొదటిగా ఇబ్బందులు 3 రకాలు చెప్పాను నీకు. ఒకటి, మనుషుల ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. అపవాది ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. దేవుని ద్వారా నీకు ఇబ్బందులు కలుగుతాయి. దేవుని ద్వారా కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయి? మనుషుల ద్వారా కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయి? సాతానుగాడు ద్వారా, అపవాది ద్వారా కలిగేటువంటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అనే విషయము మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పలు హుషారుగా దేవునికి స్తోత్రం. ఇబ్బంది ఖచ్చితంగా మనకి. కనీసం నువ్వు మ్యారేజ్కి వెళ్ళావు, నీ మీద ప్రేమకి పోయిపోయి కొంచెం 4 ముక్కలు ఎక్కువ వేసాడనుకో, ఒరే నన్ను ఇబ్బంది పెట్టొద్దురా బాబా, ఇప్పుడు కడుపు నిండా తినేసాను, నేను తినలేను నాయన, పర్లేదు కొంచెం వేసుకోరా, కొద్దిగా కొద్దిగా నా కోసం అని అంటే ఆ వ్యక్తి అంటాడు, ఒరే నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమైన అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాబు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా కడుపు నిండింది, నేను ఇంక తినలేను అంటాం అనమా. ఇబ్బంది అంటే ప్రేమ ఎక్కువైపోయి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. సేవకులుగా మేము వెళ్ళినప్పుడు, అన్న కొంచెం వేసుకో, అన్న కొంచెం పెరిగేసుకుంది కానీ కొద్దిగా ఒక ముద్ద వేసుకో అన్న అంటారు. ఒరే నాయన సరిపోయింది, కడుపు నిండింది, వద్దు బాబు అంటే అప్పుడేమంటాం మేము? బ్రదర్ ఇబ్బంది పెట్టొద్దు బ్రదర్ నన్ను అంటాం అనమా. ప్రైజ్ ది లార్డ్. అంటే మనిషికి ఇబ్బందులు కలుగుతాయి.
ఆ ఇబ్బందులు నీకు ఎందుకు కలిగినాయి అనేది నువ్వు గ్రహించగలిగితే ఆ ఇబ్బందుల్లో నుండి నువ్వు బయటపడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, దైవ సేవకుడు అంటున్నాడు, ఈ దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు ఏమనంటే, నీ సేవకుడైన నాకు కలిగినటువంటి ఈ ఇబ్బందిని త్వరగా తొలగించు, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. హల్లెలూయా. ప్రియమైన దైవజనంగా ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. మనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, బాధను బట్టి మనం ఏం చేయాలి? కాసేపు మోకరించి, ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చిందిరా బాబు అని దేవుని దగ్గర కనిపెట్టి నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు ఇబ్బందులు ఎందుకు వస్తాయో కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. 107వ కీర్తన, 107వ కీర్తన 39వ వచనం నుండి 41 వరకు చదువుకుందాం. 107వ కీర్తన 39వ వచనాన్ని మనం చదువుదాం. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. 41వ వచనంలో, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశములను మందవలె వృద్ధి చేసెను. హల్లెలూయా. ఆయన బాధలను తొలగించి వంశములను వృద్ధి చేసిన దేవుడు. ఇది చరిత్ర. ఫరో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడు? బాధ పెట్టాడు, ఇటకలు తీపిచ్చాడు, బరువులు పెట్టాడు, వారందరినీ బాధించాడు. బాధించినప్పుడు ఆ బాధలన్నిటిలోని నా దేవుడు విడిపించి వారి వంశములన్నిటినీ వృద్ధిపరిచాడు. దేవుని స్తోత్రం. నా దేవుడు మీ ఇబ్బందులను తొలగించునుగాక, మీ బాధలను తొలగించునుగాక, మీ వంశములను నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనంగా దేవుని ప్రజలారా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు, బాధించారు, వెట్టి పనులన్నీ చేయించుకున్నారు. ఆ ఇబ్బందులలో దేవునికి మొరపెట్టారు, వాళ్ళు దేవుని వేడుకున్నారు. ఆ ఇబ్బందులన్నిటినీ, బాధలన్నిటినీ తొలగించి వారి వంశములను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు కొనుపోబడినప్పుడు ఆ దేశమందు అతనికి వచ్చిన కళ నెరవేర్చబడిన తర్వాత 70 మంది వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కలిసి వెళ్ళిన తర్వాత ఆ 70 మందిని దేవుడు పెక్కు జనముగా, వారు నివసించలేనటువంటి, భూమి భరించలేనటువంటి జన సమృద్ధితో దేవుడు నింపాడు. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళారు అయ్యారు? 70 మంది వెళ్ళారు. మన దేవుడు వంశములను ఆశీర్వదించే దేవుడు,
బాధలను తొలగించే దేవుడు, ఇబ్బందులను తొలగించే దేవుడు. నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు దావీదు మొరపెట్టినట్టుగా, అయ్యా నీ సేవకుడిని నాకు కలిగిన ఇబ్బందిని త్వరగా తొలగించు అని కోరుకున్న రీతిగా నీవు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నా దేవుడు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టు వారందరితో దేవుడు మాట్లాడి నీ ఇబ్బందులన్నీ తొలగించబోతూ ఉన్నాడు, నీ బాధలన్నీ తొలగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇబ్బంది, మనిషికి ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ రోజున ఇబ్బందిని పాలు చేస్తున్నాడు శత్రువు. నువ్వు కొంచెం ఎదుగుతూ ఉంటే, కొంచెం నువ్వు బాగుపడుతూ ఉంటే, నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటే ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మనుషుల ద్వారా ఇబ్బందులు కలుగుతాయా లేదా? ఆ మనిషి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఉద్యోగం చేసే చోట, నువ్వు పలికిలిన చోట ఇబ్బంది పెడతా ఉంటారు మనుషులు. పెడతారా లేదా? నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, నన్ను చాలా బాధ పెడుతున్నాడండి, పనులన్నీ చేయించుకుంటున్నాడండి, జీతం మాత్రం ఇవ్వట్లేదండి అని ప్రతి మనిషికి ఏదో రకంగా ఇబ్బంది జరుగుతుంది. హల్లెలూయా. మరి ఇబ్బందులన్నీ తొలగించేవారు ఎవరు? ఇబ్బందులన్నిటినీ విడిపించేవారు ఎవరు? ఇదిగో నీ ఇబ్బందులలో నీకు తోడేయండి, నీ బాధలలో నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదించే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. పాపంలోను శాపంలోని పడిపోయినప్పుడు ఇదిగో ఆయన రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి నిత్య జీవం పొందడానికి ఇదిగో ఆ పాపములన్నీ తొలగించి, ఆ రోగాలన్నిటిని తొలగించి, వ్యాధులన్నిటిని విడుదల కలుగు చేసి ఆయన రక్తాన్ని చిందించి నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ దేవుని ప్రజలారా, ఇబ్బంది కలిగింది యోబుకి. ఎవరి ద్వారా కలిగింది చెప్పండి? యోబు గారికి ఇబ్బంది కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? పుండ్లు వచ్చినాయి. ఎవరి ద్వారా కలిగినాయి? చెల్లపెంకులతో గోక్కుంటున్నాడు, గొడ్లు పోయినాయి, గోధులు పోయినాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పనులు పోయారు. ఎవరి ద్వారా పోయినాయి? సాతానుగోడ ద్వారా పోయినాయి. ఇబ్బంది పెట్టాడు. ఇదిగో ఆ ఇబ్బందులలో అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళును, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా దేవునిని విడిచిపెట్టను. హల్లెలూయా. భార్య అంటదే, అప్పటి వరకు చేసింది పాపం, చేసి పరిచర్య చేసింది, అన్నీ చేసింది. ఎవరు బాబు నీతో పళ్ళపోతే ఎందుకురా బాబు నువ్వు దేవుడు దేవుడు అంటావు? ఎందుకురా నాయనా? ఇన్ని జరిగినా కానీ నీవు దేవుడిని విడిచిపెట్టినన్నావు. ఓ పక్కన పిల్లలు చనిపోయారా, ఆస్తి పోయిందా, ఒక ప్రక్క పని వాళ్ళు పోయారా, ఇక నువ్వు నేనే మిగిలినున్నావు. ఎందుకు? దేవుణ్ణి నువ్వు దూషించి చావరా నాయన అంటుంది తన భార్య విసుగొచ్చేసి. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదా, ప్రైజ్లో నేను పళ్ళాపోతున్నాను బాబు ఈయనతోట, ఏగలాపోతున్నాను బాబు ఈయనతోట, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాడు. అవునా కదా? నన్ను చాలా బాధ పెట్టేస్తున్నాడు అని మనం కూడా అప్పుడప్పుడు విసుకుపోతూ ఉంటాం. సహజం అది. అప్పటి వరకు తోడుగా ఉందండి,
యోబు గారి భార్య చాలా సహనం కలిగినటువంటిది యోబు భార్య. మరి కొంచెం ఇబ్బంది ఎక్కువైపోయింది. ఏమంటదంటే, బాబు నువ్వు వదిలేసే, ఇంకా యోబు విడిచిపెట్టాడా ఇబ్బందులు కలిగినప్పుడు? ఆయన పేదవాడు, యూజు దేశమందు నీతిపరుడు, అతనికంటే ఆస్తిపరుడు ఎవడ లేడు అక్కడ. అటువంటి యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్. అపవాదిని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, శోధనలు పెడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందులలో గనక నీవు యెహోవాకు మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, ఆ శ్రమలో కొంచెం ఓపిక తెచ్చుకుని ఆ ఇబ్బందిలో గనక నీవు నిలిచి ఉండగలిగితే, దేవుడు నిశ్చయముగా నీ ఇబ్బందులన్నిటినీ తొలగించి, ఇదిగో ఇబ్బంది పడ్డావే, ఇదిగో యోబును ఆశీర్వదించిన రెండంతల ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు యెహోవాకు నువ్వు మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అయా త్వరగా నన్ను విడిపించు నాయన దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ఇబ్బందులన్నిటిని నా దేవుడు తొలగించునుగాక, తొలగించునుగాక, విడుదల కలుగు చేయనుగాక. ఇబ్బంది లేని మనిషి ఎవరండి ఈ భూప్రపంచంలో ఉన్నాడా? ఇబ్బంది లేని మనిషి, ఇబ్బందులకు గురి కాకుండా వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు ఇబ్బంది లేదంటే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పండి. ఎవరినైనా చెప్పగలుగుతారా? ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధలలో నీవు దేవుని నమ్మాలి, విశ్వసించాలి. ఈ ఇబ్బందులో నుండి నన్ను తొలగించగలిగిన, ఇబ్బందులను తొలగించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను ఆరాధించే దేవుడు ఉన్నాడని నీవు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. కృంగిపోకూడదు, అలసిపోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఇబ్బందులన్నీ దేవుడు తొలగిస్తాడు. కొంచెం ఓపిక పట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యాన్ని చదువుకుందాం, కొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఇబ్బందులు ఎందుకు వస్తాయిరా బాబు అంటే, వస్తాయి. ఎందుకు వస్తాయని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఇబ్బందులను మనము ప్రభువు దగ్గర అడిగి ఆయన పాదాలను పట్టుకుని మన ఇబ్బందులన్నీ తొలగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. విలాపవాక్యములు 'విలాపవాక్యాలు' ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుందండి. ఇరవై వచనాన్ని నేను చదువుతాను. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకునుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ విలపిస్తూ ఏడుస్తూ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగేను. ఏం కలిగిందంట? ఇబ్బంది కలిగింది. ఎందుకు కలిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. యాకోబన్న ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నా మీద ఒక్కసారి మీరు దృష్టి ఉంచండి, నన్ను చూడండి, నాకు ఇబ్బంది కలిగింది.